భీం జిల్లాలో మట్టి మాఫియా మళ్లీ చెలరేగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం అండతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ప్రకృతి వనరులను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు మళ్లీ తమ దందా మొదలుపెట్టారు. కొండలను భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రోజు వందల లారీల మట్టి, గ్రావెల్ తవ్వి తరలిస్తూ ఉండడంతో కొండలు కరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్తో పాటు సిర్పూరు, బెజ్జూరు తదితర మండలాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. గ్రామాల్లోని కొండలు, గుట్టలు, చెరువులను దేన్ని వదలకుండా మట్టి తోడేస్తుండటంతో వాటి రూపురేఖలు కోల్పోతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వాటి జాడ కనిపించదని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారే ఇప్పుడు సొంత ప్రొక్లీనర్లు, టిప్పర్లతో తవ్వకాలు సాగిస్తున్నారంటే ఏ స్థాయిలో ఆదాయం ఆర్జిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా మామూళ్ల మత్తులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గత కొన్ని రోజులుగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో తవ్వకాలు జరిపి రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, డెవలప్మెంట్ ఇళ్లకు, ఇతర అవసరాలకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అటవీ భూములు ఎక్కువగా ఉండడం మట్టి మాఫియాకు కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. సెలవు రోజుల్లో అక్రమార్కులు రెచ్చిపోయి పెద్ద ఎత్తున తవ్వకాలు, ఒకే రోజు వందల లారీల మట్టిని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములు పక్కపక్కనే ఉండడంతో వ్యవసాయ సీజన్కు ముందే అదును చూసి జోరుగా తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక మాఫియా ఉండే, ఇప్పుడు చూస్తే మట్టి మాఫియా. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా దోచుకుంటున్న అక్రమార్కులు. అనేక మార్లు మేము జిల్లాధికారిగా మరియు జిల్లా యంత్రాంగానికి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చూతూ మంత్రంగా వారిని పట్టడం మరియు రాత్రి ఆ సీలేని డాక్టర్లు కూడా ఆఫీస్ పొంట కనపడకపోవడం ఇది శోచనీయం. ఆసిఫాబాద్ మండలంలో చీరకుంట వెళ్లే మార్గంలో ఉన్న పోచమ్మ ఆలయ సమీపంలో మట్టి తవ్వకాల కారణంగా అక్కడి గుట్టలు మాయమైపోయాయి. అలాగే వాంకిడి మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ వెంచర్ డెవలప్మెంట్ కోసం చందారం సమీపంలోనే బోదగుట్ట నుంచి మట్టి తరలించారు. దాదాపు 5 అడుగుల మేర డంపింగ్ చేసి చదును చేశారు. బెజ్జూరు మండలంలోని మర్రెడు బీటు పరిధిలోని రిజర్వ్ ఫారెస్టులో అక్రమంగా తవ్వకాలు జరపగా ఫారెస్టు అధికారులు 4 వాహనాలను సీజ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పలు మండలాల్లో పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏదైతే గంట మట్టి తవ్వకాలపైన మరి గతంలో కూడా ఎన్నో పలుమార్లు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఖనిజ సంబంధిని మరి కొంతమంది ప్రజాప్రతినిధుల అండతోని మరి పోగేసుకుంటున్నారు. కాబట్టి ఇటు విషయం పైన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా మరి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని చెప్పేసి కూడా అఖిల భారత యువజన సమాఖ్య పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ తవ్వకాలను అరికట్టి ప్రకృతి వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.